ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిశగా అడుగులు పడుతున్న ఈ తరుణంలో భారత్ సామర్థ్యం ఎలా పెంచుకుంటుందనే ప్రశ్న సహజంగానే వస్తుంది. అయితే అగ్రరాజ్యమైన అమెరికా, ముఖ్యంగా చైనాతో పోల్చుకుంటే భారత్ చాలా వెనుకుందనే చెప్పాలి. అయితే భారత్ కూడా తన సాంప్రదాయ వార్ వెపన్స్ కు ఏఐని అనుసంధానిస్తూ ముందడుగు వేస్తుందనడంలో సందేహం లేదు. ఇక ఇక్కడ మిగిలిందల్లా ఏఐ వార్ఫేర్లో నైతికత అంశమే. మరి ఈ ప్రశ్నకు ప్రపంచ దేశాలు ఎలా సమాధానం చెబుతాయో చూడాలి. భారత్ చైనా మధ్య ఇప్పటికిప్పుడు యుద్ధం జరిగితే 10 రోజుల్లో భారత్ ఓడిపోతుందని రక్షణ రంగానికి సంబంధించిన వార్తలను ప్రచురించే ఫోర్బ్స్ మ్యాగజైన్ ఓ నివేదికలో పేర్కొంది. స్వల్ప ప్రాణ నష్టంతోనే డ్రాగన్ కంట్రీ అరుణాచల్ లడఖ్ను ఆక్రమించుకోవచ్చని అందులో తెలిపింది. కృత్రిమ మేధా సాంకేతికతతో సరికొత్త యుద్ధ రీతులను చైనా అమలు చేయటమే భారత్పై చైనా పైచేయి సాధించటానికి కారణమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే యుద్ధంలో ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకోవటంలో చైనా కంటే భారత్ 15 సంవత్సరాలు వెనుకబడినట్టు నిపుణులు చెప్తున్నారు. అయితే ప్రతి 5 దశాబ్దాలకోసారి అగ్రదేశాలు యుద్ధ తంత్రాన్ని సమూలంగా మార్చుకుంటాయన్నది నిపుణుల మాట. రెండో ప్రపంచ యుద్ధానికి గల్ఫ్ యుద్ధానికి మధ్య తేడాను విశ్లేషిస్తే ఈ విషయం సులభంగా అర్థమవుతుంది. 1990లో జరిగిన గల్ఫ్ యుద్ధం తరువాత అమెరికా యుద్ధ తంత్రాల్లో కొత్తదనం కనిపిస్తుంది. ఇక గడచిన 30 ఏళ్లలో అగ్రరాజ్యం ఎన్నో అధునాతన సాంకేతికతలను యుద్ధ క్షేత్రాల్లో వినియోగించింది. అయితే ప్రపంచంలో నంబర్ 1 స్థాయికి చేరాలని ఉవ్విళ్లూరుతున్న చైనా పొరుగు దేశాల ఆక్రమణే లక్ష్యంగా పావులు కదుపుతోంది. అలాగే అమెరికాను మించి టెక్నాలజీ వాడాలనే ఆతృతతో అడుగులు వేస్తోంది. దీనికోసం సాంప్రదాయ యుద్ధ రీతులను విడిచిపెట్టి ఏఐ వార్ వైపుకు ఆసక్తి చూపిస్తోంది. సాంప్రదాయిక శతఘ్నులు, మాన్యువల్ క్షిపణులు, మందుగుండు, యుద్ధ ట్యాంకులు, తుపాకులతో పాటు లక్షలాది మంది సైనికుల ప్రమేయం లేకుండా ఏఐ సాయంతో శత్రువును బలహీనపరిచే ఏఐ వార్ కోసం ఇప్పుడు అగ్రదేశాలన్నీ పోటీ పడుతున్నాయి. అయితే ఈ వార్లో ఇన్ఫర్మేషనైజ్డ్ అంటే సమాచారమిచ్చేవి, ఇంటెలిజెంటైజ్డ్ అంటే తెలివితో కూడిన పనులు చేసే 2 స్ట్రీమ్ల ప్రాతిపదికగా ఏఐ వార్ కొనసాగుతుంది. ఇక్కడ ఇన్ఫర్మేషనైజ్డ్ వార్ఫేర్ స్ట్రీమ్ శత్రు దేశం స్థావరాలు, క్షిపణి సాంకేతికత, ఉపగ్రహాల సమాచారాన్ని సేకరిస్తే, ఇంటెలిజెంటైజ్డ్ వార్ఫేర్ స్ట్రీమ్ శత్రు దేశంపై సాంకేతికత దాడి ఎలా చేయాలో, ఏ ఆయుధాలను వినియోగించాలో సూచిస్తుంది. ఇక్కడ వ్యూహాలు కూడా విభిన్నంగా ఉంటాయి. సాంప్రదాయ యుద్ధంలో భూ, సముద్ర, గగనతల మార్గాలపైనే ప్రధానంగా దృష్టి సారిస్తారు. అందుకే ఇప్పటి వరకు అన్ని దేశాలు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాలను భద్రత కోసం వినియోగిస్తున్నాయి. అయితే ఏఐ వార్లో సమాచారానికి సంబంధించిన వార్ఫేర్ స్ట్రీమ్ కింద సైబర్, ఎలక్ట్రోమాగ్నెటిక్, స్పేస్, అలాగే ఇంటెలిజెంటైజ్డ్ వార్ఫేర్ స్ట్రీమ్ కింద స్వయంచాలిత ఆయుధాలు, రోబోటిక్ సోల్జర్స్, ఇంటర్నెట్ ఆఫ్ మిలిటరీ థింగ్స్ వాటిని రంగంలోకి దింపుతారు. అంటే యుద్ధ క్షేత్రంలో సైనికులకు బదులు రోబోలు, ఆటోమేటిక్ యంత్రాలు ప్రత్యర్థులతో తలపడతాయి. వీటిని క్లౌడ్, బిగ్ డేటా, ఇంటెలిజెంట్ నెట్వర్క్ ప్రోగ్రామింగ్ కోడ్స్ వంటి ఏఐ వ్యవస్థలు ఆపరేట్ చేస్తాయి. అయితే ఈ ఏఐ వార్ టెక్నాలజీ భారత్ కు ఎప్పుడు సమకూరుతుంది అనే ప్రశ్న కూడా ఉంది. మరో 10 నుండి 15 సంవత్సరాల్లో చైనా ఏఐ వార్ సాంకేతికతను పూర్తి స్థాయిలో అందిపుచ్చుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్న తరుణంలో భారత్ ఈ సాంకేతికతపై ఇప్పటికిప్పుడు దృష్టి సారించినప్పటికీ దీన్ని అందిపుచ్చుకోవాలంటే మరో 30 ఏళ్లు పట్టొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే సాయుధ డ్రోన్లు, కృత్రిమ మేధస్సుతో అనుసంధానించబడిన మరికొన్ని టెక్నాలజీలను భారత్ ఇప్పటికే అభివృద్ధి చేస్తోంది. ఇటీవలి యుద్ధాలు వాటి విలువను నిరూపించాయి. అనేక వ్యూహాత్మక క్షిపణుల తయారీలో భారత్ ఆసక్తి చూపిస్తోంది.
ఇక భారత్ చుట్టూ నీరు అధికంగా ఉండటం వల్ల సాయుధ అటానమస్ అండర్ వాటర్ వెహికల్స్, సాయుధ మానవరహిత ఉపరితల వాహనాల విస్తరణపై భారత్ పనిచేస్తోంది. నావికా యుద్ధం కొత్త సగంలోకి ప్రవేశిస్తున్న తరుణంలో ఇది ఆవశ్యకంగా కనిపిస్తుంది. అయితే ఈ అధునాతన వ్యవస్థలు కొన్ని ప్రమాదకర నావికా మిషన్లలో సాంప్రదాయ టార్బిడోలను ఎక్కువగా భర్తీ చేస్తున్నాయి. భవిష్యత్తులో ఈ సాంకేతిక పురోగతిలో తదుపరి దశగా సాయుధ రిమోట్లీ ఆపరేటెడ్ అండర్ వాటర్ వెహికల్స్ విస్తరణకు మార్గాలు పడుతున్నాయి. ఇవి భారీ శత్రు నౌకలను ఓడించడానికి, ప్రమాదకర వాతావరణంలో మానవ ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. అలాగే చిన్న నౌకలను ఎనేబుల్ చేయడం ద్వారా నావికా యుద్ధాన్ని విప్లవాత్మకంగా మార్చుతాయి. ఇక మానవ ప్రమేయం లేకుండా ఏఐ తెలివితేటలతో సాంప్రదాయ జలంతర్గాముల కంటే మెరుగైనవిగా పనిచేస్తాయి. మరోవైపు ఏఐ ఆయుధాలతో పాటు సాంప్రదాయ ఆయుధాలు కూడా గణనీయమైన పురోగతులను పొందుతున్నట్లు నిపుణులు చెప్తున్నారు. వాటి ప్రభావం, ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భారత్ సెల్ఫ్ సస్టైన్ అవుతోంది. అయితే థర్మోబారిక్ పేలుడు పదార్థాలు వంటి పేలుడు సమ్మేళనాల్లో ఆవిష్కరణలు సాంప్రదాయ ఆయుధాల పేలుడు ప్రభావాన్ని, ప్రాణాంతకాన్ని గణనీయంగా పెంచుతున్నాయి. ఈ అధునాతన పేలుడు పదార్థాలు శక్తివంతమైన షాక్ వేవ్లను, వేడిని సృష్టిస్తాయి. అందుకే కొత్త ఫ్యూజింగ్ సిస్టంల అభివృద్ధితో వార్హెడ్ ఇనిషియేషన్ టెక్నాలజీలు అభివృద్ధి చెందుతున్నాయి. ఈ వ్యవస్థలు ఖచ్చితమైన సమయం, పేలుళ్ల ట్రిగర్ను నిర్ధారిస్తాయి. అలాగే నిర్దేశిత లక్ష్యాలపై గరిష్ట ప్రభావాన్ని చూపుతాయి. ఇక వార్ టెక్నాలజీలో నెట్వర్కింగ్ సామర్థ్యాల ద్వారా సాంప్రదాయ ల్యాండ్ మైన్లకు కూడా ఏఐని అనుసంధానిస్తున్నారు. వీటిని మరింత తెలివిగా, మరింత వ్యూహాత్మక ఆయుధాలుగా మార్చుతున్నారు. ఈ నెట్వర్క్ ల్యాండ్ మైన్లు ఒకదానితో ఒకటి సమన్వయం చేసుకుంటాయి, ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేసుకోగలవు. అలాగే ఎక్కువ భూభాగాన్ని కవర్ చేయడంతో పాటు రియల్ టైంలో యుద్ధ భూమి మార్పులకు అనుగుణంగా వాటి ప్రభావాన్ని నియంత్రించుకుంటాయి. ఫ్యూజ్ టెక్నాలజీలు, సామీప్య సెన్సార్లు, వివిధ కార్యాచరణ మోడళ్లతో ఇలాంటి సాంప్రదాయ ఆయుధాలను కూడా కృత్రిమ మేధస్సుతో అనుసంధానిస్తున్నారు. అయితే ఏఐ వార్ఫేర్లో నైతికత ప్రశ్న మొదటి నుండి వస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో నెక్స్ట్ జనరేషన్ ఆయుధాల సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ యుద్ధంలో నైతికత చర్చ కూడా ముఖ్యంగా మారింది. ఏఐ ఆధారిత ఆయుధాల వ్యవస్థల అభివృద్ధి, విస్తరణ అంతర్జాతీయ మానవతా చట్టాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవటంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. పౌరులకు అనుకోని హానిని నివారించడం వంటి కీలక ఆందోళనలు ఇందులో ఉన్నాయి. ఎందుకంటే సాంకేతికత అభివృద్ధి చెందటం వల్ల యుద్ధంపై దాని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. దాన్ని నియంత్రించడానికి అన్ని దేశాలు కలిసి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరాన్ని నిపుణులు సూచిస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.